నామినేషన్స్లో ఈసారి కొట్టేది టికెట్ టు ఫైనల్లో ఫస్ట్ కొట్టేది నేనే అన్న ధీమాన్ పవన్ ఈరోజు 2 గేములు దారుణంగా ఓడిపోయి అసలు టికెట్ ఫైనల్ ఏదైతే ఉందో దాని నుండి అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయాడని చెప్తా. ఏకంగా టికెట్ ఫైనల్ ఛాన్స్ను పోగొట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు బికాజ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెంట్. అలాగే వచ్చింది అవకాశం. ఇప్పుడు నీ పక్కనున్న ఎవరి వైపు నీ బాక్స్ పెట్టుకుంటావు అని ఒక గేమ్ గెలిచినప్పుడు చెప్పినప్పుడు ఆయన ఇటు రీతు చౌదరి వైపు పెట్టుకుంటే నెక్స్ట్ రీతు చౌదరితో గేమ్ గెలిచి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేవాడు కదా, మంచి ఆపర్చునిటీ వచ్చేది కదా. మళ్ళీ వెళ్ళి భరణి గారి వైపు పెట్టి భరణి గారితో ఆడాడు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అది. అంటే ముసలాడే కదా కొట్టేద్దాం అనుకున్నాం. అక్కడ శక్తే కాదు, బుద్ధి కూడా కావాలి. ఇది ఎన్నోసార్లు అంతకుముందు చెప్పుని ఏదైతే అతికించాలనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇలాంటి గేమ్స్ చాలా జరిగినాయి. అక్కడ కూడా అంతే ఓవర్ కాన్ఫిడెంట్. నా ఫిట్నెస్లో సూపర్, నేను జిమ్నాస్టిక్స్ నాకు వచ్చని చెప్పి ఓవర్ యాక్టింగ్తో వెళ్ళిపోయి చెప్పు కొట్టేద్దాం అని చెప్పి కాళ్ళు పైకి లేపేలోపు కింద పడ్డాడు. ఏమైంది? అలాగే ఈ ఫ్లవర్ పికింగ్లో కూడా ఇద్దరిని పట్టేసుకుని తోసేద్దాం అనుకున్నాడు, బలం వాడేద్దాం అనుకున్నాడు. సింపుల్గా ఏమైంది? నీ మొక్కలే లేవు, అక్కడ నీ ఫ్లవర్సే లేకుండా పోయినాయి. ఇప్పుడు కూడా అంతే, భరణి గారిని సెలెక్ట్ చేసుకొని మొత్తం కొట్టేద్దాం అనుకున్నాడు. ఏమైంది? భరణి గారికి దేవుడు అక్కడ డిఫరెంట్గా ఆలోచించాడు. ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో భరణి గారికి ఉన్న వైపు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ధీమాన్ పవన్కి వచ్చినాయి అడ్జస్టబుల్గా లేవు, చాలా టైట్గా ఉన్నాయి. అది అడ్జస్ట్మెంట్ చేయడంలో ధీమాన్ పవన్ ఫెయిల్ అయ్యాడు. మొత్తానికైతే అవుట్ ఆఫ్ ద టికెట్ ఆఫ్ ఫైనల్ రౌండ్స్ నుండి బయటకు వచ్చేసాడని చెప్తున్నాను. ఎస్.